ప్రపంచం మనం గమనించినట్లయితే ఈ డిసెంబర్ మాసాన్ని అడ్వెంట్ సీజన్ అంటారు. అడ్వెంట్ సీజన్, అడ్వెంట్ అంటే రాకడ, అంటే యేసు ప్రభు యొక్క రాకడను జ్ఞాపకము చేసుకునేటటువంటి కాలం, సీజన్. ఏ రాకడను జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే యేసు ప్రభు వారు ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చినటువంటి రాకడను జ్ఞాపకం చేసుకోవడమే ఈ నెలంతా కూడా. సీజన్ ఆఫ్ అడ్వెంట్, ఆయన రాకడను గురించినటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకోవడం. అంటే ఆల్రెడీ వచ్చేసిన సంఘటనను దగ్గర దగ్గర 2000 సంవత్సరాలుగా ఒక సీజన్గా, ఒక పండుగగా ఆచరిస్తూ, ఎప్పటి నుంచి అంటే ఆల్రెడీ 1 నెల రోజులు ముందుగానే ప్రారంభించి నవంబర్ ఎండింగ్ నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా అడ్వెంట్ సీజన్ అట. కనుక ఇదంతా కూడా పండుగ వాతావరణం. ఈ పండుగ వాతావరణంలో ఆయన రాకడను గురించి జ్ఞాపకం చేసుకుంటూ సెమీ క్రిస్మస్, మినీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, ఇట్లాగా పేర్లు పెట్టుకుని ఆయన మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుంటూ ఆర్భాటంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇది లోకంలో ఉన్న క్రైస్తవ్యంలో మెజారిటీ ప్రజలు చేస్తున్నటువంటిది. ఇది వాక్యానుసారమా అంటే కానే కాదు, ఎందుకంటే బైబిల్ ఆధారం లేదు. కానీ వాక్యానుసారం ఏమిటి, ఏం చెప్తా ఉందంటే ఎస్ వీ హ్యావ్ టు రిమెంబర్ అండ్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ హిజ్ అడ్వెంట్. కానీ ఏ అడ్వెంట్? సెకండ్ అడ్వెంట్. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు కాబట్టి ఆ అడ్వెంట్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి, దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని లేఖనాలు మనకి పదే పదే చెప్తూ ఉన్నాయి. ఆల్రెడీ మొదటి అడ్వెంట్ గురించి ప్రవక్తలు ప్రవచించారు. ఇదిగో మెస్సయ్య రాబోతున్నారు, మానవుల యొక్క రక్షణార్థమై పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికని ఏదైతే ప్రవక్తలు ముందుగా ప్రవచించారో ఆ ప్రవచనాల ప్రకారంగా అవన్నీ కూడా నెరవేరిపోయినాయి. కానీ ఇప్పుడు నెరవేరాల్సిన పర్వచనాలు ఏంటయ్యా అని అంటే ఆయన రాకడ గురించి ప్రవచనం, రెండవ రాకడ గురించి ప్రవచనం, సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి గుర్చినటువంటి ప్రవచనాలు నెరవేరాలి. అవి నెరవేరడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఇప్పుడు డిసెంబర్ 7వ తారీఖు, ఓకే, ఒక సంపూర్ణ సంఖ్య 7 అంటారు సాధారణంగా. ఓకే, సంపూర్ణ సంఖ్య అనే నెంబర్ తోటి డిసెంబర్ ఆరంభమైంది. సంపూర్ణ సంఖ్య అంటే ఒక ముగింపు కూడా అది సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మరి ఈ 2025 డిసెంబర్లో ఉన్నాము అంటే సంవత్సర అంతంలో మనం ఉన్నాం. ఈ సంవత్సరం అంతం అయిపోయే దినాల్లో మనం ఉన్నాం. 2025 ముగిస్తే 2026 వస్తుంది. కానీ ఈ అడ్వెంట్ సీజన్ మనం దేన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన యొక్క రాకడ డిసెంబర్ మాసం ముగిసి మరలా కొత్త సంవత్సరంలోకి మనం వెళ్ళడానికి కాదు, కానీ యుగాంతం. ఇప్పుడు ఈ సీజను యుగాంతానికి సంబంధించింది. ఆయన యొక్క రాకడ యుగాంతానికి సంబంధించింది. కాబట్టి ఆయన వచ్చి యుగమును, ఈ ప్రస్తుత యుగం అంతటినీ కూడా అంతం చేసేసి నూతన యుగం ప్రారంభిస్తాడు. ఇప్పుడున్నటువంటి భూమి ఆకాశాలన్నిటిని కూడా లయం చేసేసి నూతన భూమి నూతన ఆకాశం అనే ఒక యుగాన్ని ప్రారంభిస్తాడు. దానికి అంతం ఉండదు, అది శాశ్వత కాలం ఉంటుంది. సో ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసినవే. సో నాకేమో తలంపు వచ్చిందని అంటే మనమందరము కూడా అడ్వెంట్ సీజన్లో ఉన్నాము కాబట్టి మనం అడ్వెంట్ సీజన్ సెలబ్రేట్ చేసుకుందాం. ఆయన యొక్క రాకడను గురించినటువంటి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఇది సిద్ధపడే సీజన్గా పెట్టుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది నాకు. ఇక నుంచి ఈ వారం నెక్స్ట్ వీక్ నుంచి కూడా మనం మరి ఏం చేయాలా, ఆయన రాకడను జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తారు. రాకడను జ్ఞాపకం చేసుకుంటూ ఈ సెకండ్ అడ్వెంట్ని జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉండాలో కూడా చెప్పాడు ఆయన. మనకి తీతు పత్రిక 2వ అధ్యాయము 12, 13 వచనాలు కనుక మనం చదివితే, తీతు పత్రిక 2వ అధ్యాయము
ఆ, పై వచ్చిన చదువు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఇప్పుడు చూడండి, దేవుని కృప ఆల్రెడీ ప్రత్యక్షమైంది. ఎలాగా? ఆయన కుమారుని మనకి ఇవ్వడం ద్వారా దేవుడు తన యొక్క కృపను ప్రత్యక్షపరిచాడు. అయిపోయింది, దాన్ని నెరవేర్చేశాడు. ఆ రక్షణకరమైనటువంటి కార్యాన్ని నెరవేర్చేశాడు. ఆయన వల్ల వెళ్ళిపోయాడు. ప్రత్యక్షమై మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైనటువంటి నిరీక్షణతో, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితో, అంటే సెల్ఫ్ కంట్రోల్తోనూ, నిగ్రహ శక్తితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇప్పుడు ఇంతకీ యేసు ప్రభు వారి యొక్క, అనగా మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఎలా ఎదురు చూడాలి అని చెప్పుకొచ్చాడు. ఎలా ఎదురు చూడాలట? 12వ వచనంలో చెప్పాడు, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. సో నేను రాకడ కొరకు ఎదురు చూస్తున్నానంటూ వీటిల్లో జీవిస్తూ ఎదురు చూస్తే ఉపయోగం ఉంది? ఈ సెకండ్ అడ్వెంట్ని మనం ఎట్లాగ సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలాగ ఎదురు చూడాలి? ఇప్పుడు మనం లార్డ్ సప్పర్లో మనం ఏమి అంటే, పస్కా పశువు వధింపబడినాడు కనుక, ఆ పస్కా పశువు వధింపబడినప్పుడు మనము పులిపిండి లేని వారముగా ఉండాలని, ఆచరించాలని మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 7-8 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ పులిపిండి దేంతో పోల్చాడు? దుర్మార్గమును దుష్టత్వము అను పులిపిండితో కాక నిష్కాపట్యముతోనూ సత్యమును పులిని రొట్టెతో మనం పండుగ ఆచరించాలని. కనుక ప్రభు రాకడను మనం అపేక్షిస్తూ ఎట్లాగా దాన్ని సెలబ్రేట్ చేయాలి అని అంటే, దుష్టత్వంతో, భక్తిహీనతో, తిరుగుబాటుదనంతో, నిర్లక్ష్యంతో, ఇష్టానుసారంగా జీవిస్తూ సెలబ్రేట్ చేసేది కాదు. ఈ విషయంలో ఫెయిల్యూర్ కనబడతా ఉంది. ఎట్లాగైతే ఇప్పుడు ప్రస్తుత ప్రపంచము మెజారిటీ క్రైస్తవులు మొదటి అడ్వెంట్ని జ్ఞాపకం చేసుకుంటూ అదే భక్తిహీనతను, దుర్మార్గతతోనూ, దుష్టత్వముతోనూ, విందులు వినాదాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి రెండవ అడ్వెంట్ని జ్ఞాపకం చేసుకుంటూ కూడా అలా జీవించమనా? లేదే. ఎంత క్లియర్గా ఉన్నది. సెకండ్ అడ్వెంట్ ఎట్లాగ జ్ఞాపకం చేసుకోవాలో, ఎట్లాగ దాన్ని ఆశించాలో, ఎట్లాగ ఆపేక్షించాలో. అసలు మనం సెకండ్ అడ్వెంట్ని ఆపేక్షిస్తున్నామా, ఆశిస్తున్నామా, ఎదురు చూస్తున్నామా అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. ఎందుకంటే నువ్వు ఎదురు చూస్తున్నట్టయితే, దాన్ని ఆశిస్తున్నట్లయితే మన జీవితాల్లో పరివర్తన ఉంటుంది, మన జీవితాల్లో మార్పు కనపడుతుంది. మరి పరివర్తన, మార్పు కనపడకుండా యాజ్ యూజువల్గా ఇక్కడే మన జీవితాలు అన్నట్టుగా జీవించేస్తూ అబ్బాయి నేను రాకడ కొరకు ఎదురు చూస్తున్నాను అని అంటే, అది మనం మోసగించుకోవడమే అవుతుంది. ఇక రెండవదిగా మనం చూస్తే, రెండవది చూడండి, మనం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదివినట్లయితే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఏం వాగ్దానం చేశాడు ఆయన? నేను త్వరగా వస్తాను, వచ్చి నేనుండు చోటున మిమ్మల్ని కూడా ఉండులాగా తీసుకువెళ్ళడానికి వస్తానని చెప్పాడు కదా. ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తానంటున్నాడు ఆయన. అది నెరవేరిందా? నెరవేరలేదు. కానీ ఎవడునూ నశింపకూడదని ఇచ్చేయింపక, నశింపవలదని ఇచ్చేయింపక అందరూ, ఇప్పుడు సంఘానికి రాస్తున్నాడు, గమనించండి. ఏదో రక్షించబడిన వారిని గురించి ఉద్దేశించి మాట్లాడడంలే. ఈ పత్రిక సంఘానికి సంబంధించింది.
కాబట్టి ఆయన ఏర్పరచుకున్న వారు, ఆయన పిలుచుకున్న వారు అందరూ కూడా ఆయన రాకడలో ఎత్తబడాలి. ఆ, మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. అయితే ఇప్పుడు ఓకే, అయినప్పటికీ కూడా ఆయన వాగ్దానం చేశాడు గనక అది నెరవేరుస్తాడు. అయితే ఆయన ముందే చెప్పాడు. ఎప్పుడు వస్తాడు? టైం చెప్పలే, కాలం చెప్పలే, సమయం చెప్పలే. బట్ వస్తాను సడన్గా ఒకరోజు. నేను వచ్చేది ఖాయం, మీరైతే సిద్ధంగా ఉండాలా. ప్రభు దినము దొంగ వచ్చినట్లు, అంటే సడన్గా చెప్పకుండా, అంటే ఆయన చెప్పాడు నేను వస్తానని, మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలా. అయితే ఈరోజా రేపా ఎల్లుండా తెలియదు, ఏ క్షణమైనా సరే రావచ్చు, వచ్చును. ఆ దినమున ఓకే, మొత్తం ఈ లోకమంతా కూడా ఇప్పుడు సెకండ్ కమింగ్ ఎలా ఉండబోతా ఉంది? లోకమంతా కూడా లయమైపోద్ది, భూమి దాని మీద కృత్యాలన్నీ కాలిపోతాయి. డూ యూ బిలీవ్ దిస్? మొదటి రాకడ అది వేరుగా ఉంది. మొదటి రాకడంతా కూడా ఎలా ఉంది? దేవదూతలు స్తుతించారు, గొల్లలో స్తుతించారు, లోకమంతా ఆనందించింది ఆయన రాకడకు. బట్ ఇప్పుడు లోకమంతా గతించిపోద్ది. ఈ రెండింటికి వేరియేషన్ రెండు స్పష్టంగా కనపడుతున్నాయి కదా లేఖనాల్లో. అది అయిపోయింది, ఇది జరగబోయేది. ఇప్పుడు జరగబోయేది మైండ్లో లేకుండా మరిచిపోయి ఇక్కడ మొదటిది జ్ఞాపకం చేసుకుంటూ విందులు వినోదాలు కాలక్షేపంతో గడుపుతున్నారంటే మెజారిటీ క్రైస్తవ్యం. ఎక్కువ శాతం క్రైస్తవ్యంలో, నాన్ క్రిస్టియన్ గురించి మనం మాట్లాడట్లే. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎక్కడుంది క్రైస్తవం, ఎటుపోతుంది క్రైస్తవ్యం? ఇదంతా బైబిల్ తెలిసిన క్రైస్తవ్యమేనా? ఓకే, ఒకప్పుడు మనం కూడా అలాంటి వాళ్ళమే, మనమే గొప్పవాళ్ళమని చెప్పుకోవట్లే. బై గాడ్స్ గ్రేస్ వీటి నుండి బయటపడ్డాం, తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మనం ఎలా ఉన్నాం అనేది మనం చూడాలా. మన గురించి ఆలోచన చేసుకుందాం. తెలుసుకోలేని వాళ్ళ గురించి మనకెందుకు? వాళ్ళకి తెలియదు, ఇంకా తెలుసుకోలేదు, వాళ్ళు ఇంకా మూర్ఖత్వంలోనే ఉన్నారు. బట్ మనం తెలుసుకున్నాం కదా, సత్యంలోకి వచ్చాం కదా, మనం ఎంత ఎలర్ట్గా ఉన్నాం మరి. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి కనుక, ఇట్లు లయమైపోయినట్టు ఆకాశంలో మహావేండ్రముతో లయమైపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షిస్తూ, అసలు పాయింట్ ఇప్పుడు వస్తుంది చూడండి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తతోనూ ఉండాలి. ఇప్పుడు రాకడను అపేక్షిస్తున్నటువంటి వారు, ఎదురు చూస్తున్న వారు ఈ భూమి మీద ఎలాంటి జీవితాలు కలిగి ఉండాలనేది ప్రాముఖ్యమైంది. ఆయన వచ్చేదే, కానీ మరి వచ్చేటప్పుడు, కానీ మొదటి రాకడలో అందరినీ సిద్ధపడమనలే. అందరూ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారు. పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధులను తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. పాపులను శిక్షించడానికి, పరిశుద్ధులను తీసుకుని వెళ్ళడానికి. పరిశుద్ధులంటే ఎవరు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రాకడను ఆపేక్షించేవారు. ఆయన రాకడను ఆపేక్షించకుండా మేము పరిశుద్ధులం అంటే కుదరదు. సో అల్టిమేట్గా ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఈ సెకండ్ అడ్వెంట్ కోసం ఎదురు చూసేవారు, దాన్ని ఆపేక్షిస్తున్నవారు, అది జరుగుతుందనేటువంటి నమ్మేవారు ఈ భూమి మీద వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలా, ఇది ప్రాధాన్యం. నీతితో, భక్తితో, యథార్థతతో, పరిశుద్ధతతో, దుష్టత్వంతోనూ దుర్మార్గతతోనూ కాకుండా జీవిస్తూ ఎదురు చూడాలా. ఇంత క్లియర్గా ఉంటే మరి దాని విషయంలో ఎంత శ్రద్ధ మనం చూపిస్తున్నాం? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు. మరి ఇవన్నీ కూడా ప్రవచించబడ్డాయి, ఇవన్నీ కూడా ప్రవచించబడ్డాయి. మొదటి తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో ఒక మాటలు రాయబడి ఉన్నాయి అక్కడ. 14, 16, 18 కలిసి ఉంటాయి, చదవండి. ఆత్మను ఆర్పకుడి, అంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును అడ్డుకోకండి, అణచకండి.
వాస్తవానికి అది ప్రవచించడం కాదు, ప్రవచనములను నిర్లక్ష్యము చేయకుడి. ప్రవచనములు అంటే ఏవైతే ప్రవచించబడ్డాయో, ఏవైతే జరగబోతున్నాయి, జరుగుతాయి అని చెప్పబడ్డాయో వాటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. ఎందుకని? ఆల్రెడీ ప్రవచించినవి 333 ప్రవచనాలు నెరవేరిపోయాయి. 333 ప్రవచనాలు యేసుక్రీస్తు వారి గురించి, లేకపోతే అనేక విషయాల గురించి ఏవైతే ముందుగా దేవుడు బయలుపరిచాడో ఆ బయలుపరిచినటువంటి ప్రవచనాలన్నీ కూడా బయలుపరిచినట్లుగానే జరిగిపోయాయి, నెరవేరిపోయి. ఇక మిగిలినవి చాలా కొద్దిగా ఉన్నాయి. మరి ఇన్ని నెరవేరితే మరి ఆ మిగతా కొద్దివి నెరవేరవా? అవి కూడా నెరవేరుతాయి. మరి ఇవన్నీ కూడా నెరవేరాయని మనకి ఆధారము, రుజువు కనబడుతూ ఉంటుంటే, ఇక మిగిలిన కొద్ది విషయంలో ఒకవేళ నువ్వు అపనమ్మకంతో ఉంటే దాని విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఎట్లా? నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? ఆలోచన చేయండి. కనుక ఏవైతే చెప్పబడ్డాయో జరుగుతాయని వాటి విషయంలో జాగ్రత్త కలిగి వాటిని గైకొనివాడు, దాని విషయంలో జాగ్రత్త పడినవాడు ధన్యుడు, అదృష్టవంతుడు. ఆయన రాబోతున్నాడు, ఆయన వస్తాడని ముందుగానే చెప్పబడింది. వెళ్తూ వెళ్తూ కూడా ఆయన చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు, ఆయన కూడా స్వయంగా చెప్పారు, అపోస్తులు పదే పదే జ్ఞాపకం చేస్తున్నారు. ఈ 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఆ ప్రారంభ వచనాల్లో కూడా ఈ మాటలు మనకు కనబడతాయి. రాయిచున్నాను, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలికబడిన మాటలను మన ప్రభు అయిన రక్షకుడు ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెను. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ హృదయాలను కదుపుచున్నాను. జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేరాల్సిన ప్రవచనాల గురించి యేసుక్రీస్తు వారి ద్వారా ఆజ్ఞాపించబడినవన్నీ కూడా మీరు జ్ఞాపకము చేసుకోవాలని మీ హృదయాలను రేపుతున్నాను, కదుపుతున్నాను. అంటే మన హృదయాలు ఏం కదలట్లే, ఎంత రేపినా సరే. దానికి సిద్ధపడడానికి మనకు మనసు రావడంలే. ఎంతసేపు ఎత్తలి ఎత్తలి ఎత్తలి. నేను రాసి పెట్టాను ఈ మాటలన్నీ, లేకపోతే కొత్తగా ఏమైనా యాడ్ చేశారా? 2000 సంవత్సరాల నుండి ఆ మాటలు రాయబడి ఉన్నాయి. ఆ మాటలే భద్రపరచబడి జాగ్రత్తగా తరతరాలు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈరోజు మన దాకా వచ్చాయి. ఎంత గొప్ప భాగ్యం. ఆ ప్రకటన 22వ అధ్యాయము 12వ వచనం కూడా చదవండి, 12 నుంచి 14 వరకు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. ఇప్పుడు ఆయన వస్తా ఏం పట్టుకొస్తున్నాడట? జీతము పట్టుకొస్తున్నాడు. ఏం పట్టుకొస్తున్నాడు ఆయన? జీతము పట్టుకొస్తున్నాడు. పే చెక్. మరి ఎలాంటి జీతం పుచ్చుకోబోతున్నాం మనం? అసలు ఈ జీతం మీద ఆయన ఇస్తాడని సంగతి తెలుసా? ఆయన ఊరికి వచ్చి వెళ్ళిపోతాడా సరదాగా? హాయ్ బాగున్నారా అని అడిగి వెళ్ళిపోతాడా? కంటిన్యూ. నేనే మొదటి వాడను, కడపడి వాడను, ఆది అంతమునై ఉన్నాను. అండర్లైన్ చేసుకోండి ఇక్కడ. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు చెప్పాను కదా, ఈ అడ్వంట్ సీజన్లో మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఏది ఆ తీతు పత్రికలోను ఆ పేతురు పత్రికలోను మనం చదువుకున్నాం కదా ఎలా సిద్ధపడాలో. ఇక్కడ చెప్తున్నాడు, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్టు. జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఆ పదాన్ని. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. చాలు. ఎవరు ధన్యులు? ఎవరు అదృష్టవంతులు? ఆల్రెడీ 22:7 మనం చదువుకున్నాం.
ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు ఎలాగ సిద్ధపడాలో, ఎలాగ ప్రిపేర్ అవ్వాలో ముందుగానే చెప్పాడు కదా. ఆ చెప్పిన వాటి ప్రకారముగా జాగ్రత్త పరుచుకునేవాడు, దాని ప్రకారంగా సిద్ధపడినవాడు ధన్యుడు. అలాగే ప్రకటన 1:3 ఏంటి చూడకుండా చెప్పాలా? సమయం సమీపిస్తుంది, దగ్గర పడుతుంది అంటున్నాడు. సమయం చాలా ఉందా, దగ్గర పడుతుందా? అంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది ఈ మాటలు చెప్పి. కాబట్టి 2000 సంవత్సరాలు అయిపోయిందంటే ఇంకా చాలా దగ్గరగా ఉంది. మొదటి శతాబ్దంలోనే ఏమన్నాడు తెలుసా? మొదటి శతాబ్దంలోనే రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే మొదటి శతాబ్దంలోనే చెప్పబడిన కొన్ని మాటలు మనం చూద్దాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ ఆయనదని తెలుసుకొని ఎలాగూ చేయాలంటే పై చెప్పాడు కొన్ని విషయాలు. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఆ పై వచనాల్లో అనుకుంటా ఏముంది అక్కడ? రాత్రి గడిచి పగలు మరి సమీపముగా, రాత్రి గడిచిపోయి పగలు మరి సమీపముగా ఉన్నది. ఏంటి సమీపంగా ఉంది? ఏమి అంతమైపోయింది? చీకటి అంతమైపోయి పగలు సమీపంగా ఉంది అంటున్నాడు. అర్థమవుతుందండి? ఏంటి ఇక్కడ రాత్రి గడిచి పగల సమీపం అంటే? రాత్రి గడిచి పగల సమీపం అంటే రాత్రి అయిపోయి పగలు వస్తుందనా? కనుక దేవుడు వాగ్దానం చేసింది అయిపోయి అది జరగడానికి దగ్గర పడుతుంది. కాబట్టి మనం విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకు ఇప్పుడు చూడండి, రక్షించబడ్డం అనే పదం ఆడేస్తున్నాం ఓద పదం లాగా. కానీ రక్షణ కంప్లీట్ కాలేదు అన్న సంగతి మనందరికీ తెలుసు. రక్షణ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మనము మహిమా దేహాలు ధరించుకుని సదాకాలము ప్రభువుతో కూడా నివాసం ఉన్నప్పుడే మన రక్షణ కంప్లీట్ అవుతుంది. అది మనం 2వ తెస్సలోనికీ పత్రిక 4:16లో మనం చూస్తాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవనమై నిలిచియుండు మనమందరము ఆయనతో కూడా ప్రభువుని ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా సదాకాలము ఆయనతో కలిసి జీవిస్తాము. సో దిస్ వాజ్ నాట్ ఎట్ హ్యాపెండ్. ఇది ఇంకా జరగలే. Yet to be. Maybe today, maybe tomorrow, anytime. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలా? దాని కొరకు సిద్ధపాటు. ఈ సిద్ధపాటు కోసమే కదండి ఎంత సంఘముగా కూడుకుని మనమంతా కూడా హెచ్చరించుకుని బలపరుచుకుని ప్రోత్సహించుకునేది. దేనికోసం? ఎందుకు గ్యాదరింగ్? ఇదంతా సరదాకా. ఓకే, మనం ఎన్నో ప్రయత్నాలు భూమి మీద మనం చేస్తాం. ఓకే, ఇప్పుడు ప్రేయరాలు ఎక్స్టెన్షన్ అంటున్నాం, మొదలెడతాం. పని మధ్యలోనే ఆగిపోవచ్చు. ప్రభు వచ్చేయచ్చులతో మనం పిలుచుకోవచ్చు. బట్ ఉంటేనే ఏమన్నా కొనసాగుతాయి, ఉంటేనే ఇక్కడ ఏమన్నా జరుగుతాయి. వెళ్ళిపోతే ఏముంటుంది? ఈ లోకమంతా నాశనం అయిపోయేదే. మనం చేసే పనులన్నీ కూడా టెంపరీయే, పర్మనెంట్ ఏం కాదు ఏదైనా సరే. ఎందుకంటే భూమియు దాని మీద ఉన్న కృత్యాలన్నీ కూడా కాలిపోతాయి. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తూ దాన్ని నిర్వర్తిస్తూ ఈ దేహముల ద్వారా దేవుని మహిమపరుస్తూ సిద్ధపడుతూ ఆ నిత్యత్వంలోకి మనం వెళ్ళాలా. ఇది మన యాత్ర ఈ భూమి మీద. మనం చేసే ప్రతి పని కూడా అలాంటి ఆలోచనతోనే చేయాలా. ఇక్కడ ఏదో 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 ఏముంది? ఏం లేదు ఇక్కడ. ఉన్నది ఉన్నంతకాలమే. చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు, మనమంతా రెంటెడ్ హౌస్లో ఉన్నాము, మన వాడుతున్నాయన్నీ కూడా రెంటెడ్ లాంటివి అంటే ఏంటన్నమాట. అవన్నీ వాడుకుని వదిలేసేవి తప్ప పర్మనెంట్గా మనతో ఉంచుకునేవి కాదు. జనరల్ కోడ్స్ చాలామంది కోట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాస్తవమే.
ఏది మంది కాదు. కనుక ఇది గుర్తుపెట్టుకుని మనం ఉద్యోగాలు చేసుకున్నా, కుటుంబాల్లో కొనసాగుతున్నా, ఏమున్నా, ఏం కట్టుకున్నా, ఏం చేసినా, ఏం కొనుక్కున్నా తాత్కాలికం, టెంపరరీ టెంపరరీ టెంపరరీ. ఇది దృష్టిలో పెట్టుకుని మనం చేయాలా. ఇప్పుడు మనమే పర్మనెంట్ కాదు, ఈ లోకము పర్మనెంట్ కాదు. మరి మనమంతా కూడా ఈ దేహం యొక్క విమోచన కొరకు మూలుగుచు ఎదురు చూస్తూ ఉన్నామట. అదే రోమపత్రిక 8వ అధ్యాయంలో ఈ యొక్క ప్రకృతి కూడా ఏం చేస్తుంది, దాని యొక్క విమోచన కొరకు అది కూడా మూలుగుతుందని చెప్తా ఉంటుంటే, అది శపించబడిన ఈ లోకము కూడా దాని యొక్క శాపము నుండి విమోచింపబడాలని లోకము ఎదురు చూస్తూ ఉంది. సృష్టి యావత్తు ఎదురు చూస్తూ ఉంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టింపబడిన మనము కూడా ఎదురు చూస్తున్నాము. ఎవరము ఇక్కడ పర్మనెంట్ కాదన్న సంగతి ఈ సత్యం తెలిసిన వారందరికీ కూడా తెలుసు. సో ఓకే, రేపే ప్రభు వస్తే ఏమో తెలియదు, లేకపోతే ఈరోజు మనల్ని పిలుచుకుంటే చేసేదేం లేదు. కానీ బట్ ఒకవేళ టైం ఉంటే కనుక దీన్ని ఒక సీజన్గా ఎట్లాగానంటే లోకమంతా సెలబ్రేట్ చేసుకున్నట్టుగా కాకుండా ఈ ప్రకటన గ్రంథం 22:14 చెప్పినట్లుగా జీవవృక్షమునకు హక్కు గలవారమై ఆ పట్టణంలో గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తాము వస్త్రములు ఉదుకుకొనువారు. అంటే ఇప్పుడు ఇక్కడేదో అందులోకి మనం ఏదో ప్రయాసపడితే అందులోకి వెళ్తామని కాదు, కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడినటువంటి మనం అందరము కూడా ఈ విశ్వాస యాత్రలో, ఈ ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్లో ప్రతి నిత్యము కూడా మనం గడుపుకుంటూ అందులోనికి మనం ప్రవేశించడానికి మనం ముందుకు వెళ్తున్నాం. కనుక ఇదంతా కూడా యేసుక్రీస్తు వారు మన కొరకు సాధించి పెట్టేశారు. మనం అది పొందుకోవడానికి ప్రయాసపడడం లేదు, అందులోకి ప్రవేశించడానికి మనం సిద్ధపడి వెళ్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. దానికి రిలేటెడ్గా హెబ్రీ పత్రిక గ్రంథకర్త కూడా ఈ విషయాలు మనకు తెలియజేస్తాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదివితే, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనస్సాక్షికి, ఇది ఇక్కడ శాంక్టిఫికేషన్, ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్లో మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు అంటించుకోకుండా ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై ఉండి నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములతో కలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో వెళ్ళాలి, సన్నిధానానికి చేరుకోవాలి. వీఆర్ ఆల్ సోజర్నర్స్, యాత్రీకులము. మర్చిపోతే ఎలా? అక్కడికి వెళ్ళటానికి ఆ సిద్ధపాటు విషయంలో నీకు ఆలోచన లేకపోతే ఎలా? ఎంతసేపు ఎక్కడ గురించే మనం ఆలోచన చేసుకుంటే ఎలా 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 ఏముంది? ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది లోకంలో, ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. సో మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. సో భవిష్యత్ ఏంటి? ఈ భూమి మీద నేను ఎలా జీవించాలి? దేని కొరకు సిద్ధపడాలి? సెకండ్ అడ్వాంట్, ఈ లోకం వింటుందా? ఓకే, ఇందులో పక్కన పడేద్దాం. వాట్ అబౌట్ అస్? ఈ సత్యాలన్నీ తెలిసిన మనం ఎలా ఉన్నాం?
మన గురించి ఆలోచన చేసుకుందాం. వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలాగా, వాళ్ళు ఇలాగా. లెట్ దెమ్. వాట్ అబౌట్ అస్? మన పరిస్థితి ఏంటి? మన గురించి మనం మాట్లాడేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉపయోగం. సో ప్రక్షాళన వారాలు, ఈ సెకండ్ అడ్వెంట్ జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ప్రక్షాళన వారాలు అనమాట. సో అసలు ఆర్ వి జెన్యూన్ క్రిస్టియన్స్? మనం నిజమైన క్రైస్తవులమేనా? నిజంగా రక్షణ పొందిన వారమేనా? మన పాపాలు క్షమించబడిన వారమేనా? దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న వారమేనా? రోజు రోజుకి క్రీస్తు యొక్క స్వారూప్యములకు రూపాంతరం చెందుతున్న వారమేనా? ఆర్ వి జెన్యూన్? సెల్ఫ్ ఎగ్జామినేషన్ బేసింగ్ ఆన్ 2 Corinthians 13:5 బేస్ చేసుకుని, 2 Corinthians 13:5 బేస్ చేసుకుని ఈ ప్రక్షాళన వారాలు ఈ డిసెంబర్ మాసం అంతా ఆ సెకండ్ అడ్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎలా ఉన్నామో సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుని సిద్ధపడాలని, అలాగే సిద్ధపడే వారాలుగా దీన్ని పెట్టాలని నాకు తలంపు వచ్చింది. అందుకే ఈ విషయాలన్నీ మరలా జ్ఞాపకం చేశా. 2 Corinthians 13:5 మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, నిర్విధమైన విశ్వాసులో కాదో, మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకునడి. మిమ్మల్ని మీరే, ఎవరికి రాశాడు ఈ పత్రిక? ఎవరికి? విశ్వాసులకి, సంఘానికి రాశాడు. సంఘాలని ప్రశ్నిస్తున్నాడు. పరీక్షించుకోండి ఒకసారి, ఓ విశ్వాసులుగా చెప్పుకున్న వారారా, ఆర్ యు జెన్యూన్ బిలీవర్స్? మీ విశ్వాసం నిజమైందేనా? మీకు మీరే శోధించుకుని చూసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీలో యేసుక్రీస్తు ఉన్నాడా? లేకపోతే మీరు భ్రష్టులు. క్రీస్తు మీలో ఉంటే, క్రీస్తు ఆత్మ మీలో ఉంటే మీరు దేవుని సంబంధులు. మీరు క్రీస్తు యొక్క స్వారూప్యములోకి రోజు రోజుకి రూపాంతరం చెందుతారు. అది ఏమీ లేకుండా ఉంటే గనక అది చాలా దారుణమైపోద్ది. అందువల్ల ఈ సెకండ్ అడ్వెంట్ సీజన్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. దానికి నేను చాలా మీకు హోంవర్క్స్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నాను. కొన్ని పేపర్స్ కూడా ప్రింట్ చేస్తాను. యథార్థం మనం ప్రశ్నించుకోవడానికి అన్నమాట. ఆర్ వి జెన్యూన్? మన రక్షణ నిజమైందేనా? నిజంగా దేవుని ఆత్మను కలిగిన వారమా? అసలు ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నామా? ఎదురు చూస్తున్నామా? సో యథార్థంగా ప్రశ్నించుకుని పరిశీలించుకుంటే గనక, ఒకవేళ మనం అటు ఇటుగా అంటే మనకే సందేహాత్మకంగా మనమే కనపడ్డాం అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? మనకే మనం సందేహాత్మకంగా కనపడితే, ఏమో నేను అలాగే లేనేమో, అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఆర్ వి హ్యావింగ్ అష్యూరెన్స్ ఆఫ్ ద సాల్వేషన్? రక్షణ నిశ్చయత కలిగి, ఇందాక ఎబ్రీ 10వ అధ్యాయంలో చదువుకున్నట్లుగా రక్షణ విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, నిజంగా సంపూర్ణ నిశ్చయతతో ఉన్నామా? డౌట్ఫుల్గా ఉన్నామా? డౌట్ ఎందుకు వస్తుంది? ఓకే, ఎగ్జామినేషన్ చేసుకుంటే, పరీక్షించుకుంటే డౌట్ వస్తుంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ అలా కనబట్లే. రోజు రోజుకి మార్పు చెందాల్సినటువంటి నేను మార్పు చెందడంలే. సో సంథింగ్ వెంట్ రాంగ్. సో వాట్ టు డూ నౌ? ఏం చేయాలి ఇప్పుడు నేను? జాగ్రత్త పడతావు. సో జాగ్రత్త పడడానికి, ఆ వస్త్రములు ఉదుకోవడానికి అందులోకి ప్రవేశించాలి. కాబట్టి ఆ కార్యక్రమం ఈ నెక్స్ట్ వీక్ నుంచి